ద 5%ers ఇది చాలా రెప్యూటెడ్ బ్రాండ్ మార్కెట్‌లో. 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ కంపెనీకి. ఆలోచించండి 10+ ఇయర్స్ ఒకటే బిజినెస్ రన్ చేయాలంటే ఎంత గట్స్ ఉండాలో. లెవరేజెస్ వచ్చేసరికి ఫోరెక్స్‌కి మాత్రం ఎప్పుడు కూడా మంచి లెవరేజ్ ఉంటుంది. బట్ మెటల్స్‌కి మాత్రం రీసెంట్‌గా తగ్గించేశారు. మెటల్స్‌కి అండ్ కమోడిటీస్‌కి. మైట్ బి బికాస్ ఆఫ్ ఈ సీఎంఈ వచ్చేసరికి మార్జిన్ రిక్వైర్మెంట్ పెంచింది. సో మైట్ బి బికాస్ ఆఫ్ దట్ జరిగి ఉండొచ్చు. అండ్ ఇది ఇప్పుడు టెంపరరీ కూడా అయ్యి ఉండొచ్చు. మైట్ బి ముందు ముందు ఇంకా బ్యాక్ టు నార్మల్ లెవరేజెస్ చేయొచ్చు నాకు తెలిసి అయితే. సో అదొకటి. అండ్ వీళ్ళు ఒకప్పుడు స్ప్రెడ్స్ చాలా ఎక్కువ ఉండేవి. బట్ ఇప్పుడు స్ప్రెడ్స్ బాగా తగ్గిపోయినాయి. అసలు గోల్డ్కి కానీ బిట్కాయిన్కి కానీ చూస్తే చాలా తగ్గించేశారు స్ప్రెడ్స్. అండ్ కమిషన్స్ అయితే నార్మల్ యాజ్ యూజువల్ ప్రతి కంపెనీ తీసుకుంటున్నట్టే తీసుకుంటున్నారు. సో అదొకటి. అండ్ వీళ్ళ దగ్గర ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే స్కేలింగ్ ప్లాన్. సో వీళ్ళ స్కేలింగ్ ప్లాన్ చాలా బాగుంటుంది. ఒక 10,000 అకౌంట్ తీసుకుంటే మనం ఒక 10% ప్రాఫిట్ కనుక పేఅవుట్ పెడితే మన అకౌంట్ని 10,000 నుంచి 12,500 కింద మారుస్తారు. సో అట్లా ప్రతి 10%కి మన అకౌంట్ని స్కేలప్ చేస్తూ ఉంటారనమాట. $400,000 దాకా స్కేలప్ చేస్తుంటారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా అకౌంట్ కూడా నేను స్కేలప్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఒక ట్రేడర్గా అదొక బూస్టప్ లాగా అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చూసుకుంటే ఫోరెక్స్ అన్నీ కవర్ అవుతాయి, మెటల్స్ అన్నీ కవర్ అవుతాయి, ఇండిసెస్ అన్నీ కవర్ అవుతాయి. బట్ ఇండిసెస్కి మాత్రం జీరో కమిషన్. లైక్ US100 కావచ్చు, లేకపోతే US30 కావచ్చు. సో వీటన్నిటికైతే జీరో కమిషన్ ఉంటుంది. బట్ రిమైనింగ్ వాటన్నిటికీ కమిషన్స్ అయితే ఉంటాయి. అండ్ స్ప్రెడ్స్ అయితే మాత్రం అన్నిట్లోనూ సహజమే. బట్ గోల్డ్ అండ్ బిట్కాయిన్కి మాత్రం చాలా తక్కువ స్ప్రెడ్స్ ఉంటాయి. నేను ఏదైతే గమనించాను. సో క్రిప్టోలో మాత్రం ప్రస్తుతానికి బిట్కాయిన్ అండ్ ఎథీరియం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెవరేజెస్ విషయానికి వచ్చేస్తే మాత్రం క్రిప్టోకి 1:2 మాత్రమే ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ పేఅవుట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కంపెనీ వాళ్ళకి చాలా మంచి నేమ్ ఉందన్నమాట దీంట్లో. బికాస్ వీళ్ళ దగ్గర చాలా తక్కువ రూల్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అండ్ పేఅవుట్స్ ఎప్పుడు కూడా చాలా స్మూత్గా ఇచ్చేస్తూ ఉంటారు. పేఅవుట్ రిక్వెస్ట్ చేసిన 24 అవర్స్కి అయితే క్రిప్టో పేమెంట్ అయితే వచ్చేస్తుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అయితే నాకు తెలియదు. బికాజ్ ఇది డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్, డిపెండ్స్ ఆన్ బ్యాంక్, చాలా రూల్స్ ఉంటాయి. బట్ క్రిప్టో మాత్రం 24 అవర్స్లో అయితే మనకి వచ్చేస్తుంది. నేను ఏదైతే గమనించాను. ఒకటే మనకి చాలా తక్కువ లాట్ సైజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం చాలా తక్కువ లెవరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతకుముందు బాగానే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ బిట్కాయిన్కి అయితే మరీ 1:2నే ప్రొవైడ్ చేస్తారు లెవరేజ్ ఇప్పటికీ కూడా. అండ్ గోల్డ్కి అంటే ఇప్పుడు ఈ మధ్యన మెటల్స్కి, కమోడిటీస్కి వీటన్నిటికి మాత్రం అంతకుముందు 1:30 అట్లా ఉండేది. ఇప్పుడు బట్ 1:15 చేసేసారు. అండ్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్తో ఒక రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 4.4 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. బికాస్ స్పెషల్లీ లెవరేజ్ క్రషింగ్ అనేది నాకు బాగా ఎఫెక్ట్ అయింది. నేను రీసెంట్గా కూడా చూశాను. నాకు అది బాగా ట్రిగ్గరింగ్ పాయింట్. ఎవరైనా ట్రేడర్స్కి తక్కువ లెవరేజ్ వస్తూ ఉంటే అది బాగా ట్రిగ్గరింగ్ పాయింట్ అవుతుంది. సో అదొక్కటి తప్ప నాకు ఇంకా మిగతా ఇన్కంబెంట్స్లో మిగతా అన్నింటిలో కూడా టాప్ నాచ్ కంపెనీ ఇది. సో దట్స్ ఇట్. మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.